వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్ లో ఈరోజు పాతకాలపు అసలైన కంది పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మాక్సిమం అందరికీ తెలిసిన రెసిపీనే. ఇది చేయటం కూడా చాలా సింపుల్ అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తో కూడా పని లేదు. ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్ గా కంది పొడి చేసుకొని వేడన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. సరే, మరి లేట్ చేయకుండా ఈ కంది పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ పాన్ లో 1 కప్పు కందిపప్పుని వేసి లో ఫ్లేమ్ లో పప్పు కలర్ మారే వరకు వేయించుకోండి. లో ఫ్లేమ్ లో పప్పు వేగడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది, అయినా కూడా లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి. అలా అయితేనే పప్పు లోపలి వరకు వేగి టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్ లో వేయించేస్తే పప్పు పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల సరిగా వేగదు, మీకు టేస్ట్ కూడా బాగుండదు. ఇలా చక్కగా వేగిన తర్వాత వేరే బౌల్లోకి తీసి కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్ లో 3/4 కప్ ఎండు మిరపకాయలని ఇలా కట్ చేసి గింజలతో సహా వేసుకోండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి రెండూ కలిపి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. మిరపకాయలని కూడా ఎప్పుడు హై ఫ్లేమ్ లో వేయించకండి, ఘాట్ వచ్చేస్తుంది. ఎండు మిరపకాయ గింజ కూడా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. 1 కప్పు కందిపప్పుకి 3/4 కప్పు ఎండు మిరపకాయల కారం కరెక్ట్ గా సరిపోతుంది. మిరపకాయలు కారం మరీ ఎక్కువగా ఉంటే 1/2 కప్పు వేసుకోండి చాలు. మిరపకాయలు కరివేపాకు ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించుకున్న కందిపప్పు, వేయించుకున్న ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసి ఇందులో 1.5 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఇంగువ వేసి మెత్తగా పొడి చేసుకోండి. కంది పొడి రెడీ. ఎప్పుడైనా వంట చేయడానికి బద్ధకంగా అనిపించినా ఈ పొడి వేసుకుని హ్యాపీగా తినేసేయచ్చు. ఇలాంటి పొడులకు కంపల్సరీ నెయ్యి వేసుకోవాలండి, అప్పుడే వీటి రుచి. ఇది రైస్ లోకే కాదు, టిఫిన్స్ కి కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. టెంప్టింగ్ బౌల్స్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.